ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మంది నాయకులు ఈ ప్రాంతంలో పనిచేసి వారందరూ కూడా పేద ప్రజలకు రైతులకు అనేక సేవలు అందించారు. వారందరి స్మృత్యర్థము వారికి వాళ్ళ అమరవీరులందరికీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం కొద్దిగా తగ్గినప్పటికీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలన్నీ కూడా సమైక్యంగా ముందుకు సాగడానికి మేము నిర్ణయించుకున్నాం. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, బ్రహ్మాండంగా మేము ముందుకు పోతామని చెప్పి పెద్దగా డబ్బా కొడుతున్నారు తప్పితే ఇవాళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇవాళ పత్రికా విలేకరుల సమావేశాల్లో వివరిస్తూ ఉన్నాడు. మరి డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రమంతా అభివృద్ధి అవుతుంది, దేశమంతా ముందుకు పోతుందని మొన్నటి వరకు మీరు ప్రచారం చేసుకొని ఇవాళ 1వ తేదీ జీతాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు, పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే చెప్పావో వాటన్నిటి కూడా అటకెక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. శ్రీలంక పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉందని చెప్పి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో తొక్కడానికి మీరు ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసినా సరే సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్ప లేకపోతే నమ్మరు. ఎందుకంటే మీరే ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. ఆర్థికంగా దివాళా తీసిందని ఒకవైపు చెబుతూనే సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే నిధులు తేవాలి. అట్లు కాకుండా గతంలో అప్పులు జరిగినా మేము కూడా ఇప్పుడు అప్పులు చేస్తామంటే ఇవాళ మీరు చేస్తున్నంత అప్పులే. ఎందుకో అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్తో తెచ్చారు, హట్కోతో 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. అన్నీ కూడా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు. ఇది దగా తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా నిలదీస్తాం. రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా ప్రజా పోరాటాలను కూడా ఉధృతం చేస్తాం.